హాయ్ అండి, శ్రీమాత్రే నమః. ఈరోజు వచ్చేసి లింగంపేటలో బోనాలండి. అమ్మవారిని అయితే ఇలా అలంకరణ చేశారు. చాలా బాగా అలంకరణ చేస్తారు లింగంపేటలో. పంతులు గారు అయితే చాలా బాగా చేస్తారండి. ఇలా ఇది వచ్చేసి పుట్టెల్లమ్మ అండి అమ్మవారు. ఇక్కడ ఏంటంటే బోనాలు రెడీ చేస్తున్నాం అనమాట. చాలా బాగా అనిపించిందండి. ఈసారి అయితే కళ్ళు అవి అలా పెట్టి ఎప్పుడైనా ఇలాగే మా మేనత్త చేసేది. ఈసారి కొంచెం లేట్ అయిందనమాట, అందుకని మేమే చేసాము. ఇలా అయితే మేము బోనాలని పెడతామండి అమ్మవారికి. అక్కడ ఆవు పంచతంతో తూడ్చి ముగ్గు పెట్టి అలా అయితే ఇస్తరాకు పైన బియ్యం పోసి బోనాలు అయితే పెడతాము. ఇంకా మా మేనత్త వచ్చిన తర్వాత నైవేద్యాలు అవి ఆ అక్క పెట్టిందనమాట మా మేనత్త. ఇలా అండి. ఇంకా అమ్మవారికి వచ్చేసి బియ్యము, ఓడి బియ్యము అవన్నీ తీసుకొని వెళ్దామని చెప్పేసి గాజులు, ఓడి బియ్యము అవి తీసుకొని నూనె పూలలు ఖచ్చితంగా మేమైతే ఇలా నైవేద్యం అయితే కొంచెం పసుపు వేసి రైస్ పెడతామండి. రైస్లో కొంచెం పసుపు వేసి పెడతామన్నమాట. పచ్చన్నము అమ్మవారికి ఇష్టం అని చెప్పేసి అలా శనగ కూర పప్పు, ఇంకా పచ్చి పులుసు అంటారు కదండి, అదన్నమాట. ఇంకా నూనె పూలలు చేసి నైవేద్యం అయితే పెడతామన్నమాట. ఇంకా ఇక్కడైతే బోనాలు అందరూ వచ్చేసారు ఇంటి ముందుకి అని చెప్పేసరికి దీపాలు వెలిగించి కొబ్బరికాయ అయితే కొట్టి ఇంకా అక్కడ నుండి బ్యాండ్ వాళ్ళు వస్తారనమాట. డీజే వాళ్ళందరూ సౌండ్స్ తీసేసానండి నేను. సౌండ్ పెడితే కాపీరైటర్ వస్తుందనమాట, అందుకనే ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టిన తర్వాత వాళ్ళు బయట బ్యాండ్ వాళ్ళు వచ్చారు. అలా బోనాలు అయితే తీసుకుని వెళ్ళామండి. ఇయర్లీ వన్స్ ఉంటుందన్నమాట. ఇదైతే చిన్నగా కాబట్టి ఎక్కువ ఎవరికి చెప్పుకోలేకపోయామన్నమాట. ఇక 5 yearsకి ఒకసారి సిద్ధోగం అని ఉంటుందన్నమాట. అప్పుడు అందరికీ చెప్పుకుంటాం అలా అనమాట. ఇదైతే ఇక్కడ బోనాలండి. చాలా బాగున్నాయి కదండి బోనాలు. ఇంకా మా వదిన వాళ్ళతో అక్కడ ఫొటోస్ కొన్ని దిగాము. ఇంకా ఇదైతే బాగుంది చూడండి. వదినలండి ఇద్దరు, పెద్ద మామయ్య కూతుర్లు అనమాట, ఆడబిడ్డలు. ఇంకా బోనాలు ఇక్కడ అందరు కలిసి బోనాలు ఇంటి ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ మేమైతే వెళ్ళాలన్నమాట. లాస్ట్కి వెళ్దాము అని చెప్పేసి అని బోనాలు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వెళ్ళే వరకు ఇక్కడ ఫొటోస్ అయితే మేము ఇలా దిగాము. ఇంకా అందరితో పాటు మేము ఇదండి బోనాలు అయితే ఇలా చాలా అందరు తీస్తామన్నమాట. చాలా బాగుంటుంది బోనాలు అయితే. ఇయర్లీ వన్స్ అయితే ఇలా ఉంటుందండి ఎల్లమ్మకి బోనాలు అనమాట. చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా 5 yearsకి ఒకసారి సిద్ధోగం అంటూ చేస్తామన్నమాట. ఇలా అండి. ఓకేనండి, చూస్తూ ఉండండి. ఇలా అయితే బోనాలు అందరం తీసుకుని వెళ్తామన్నమాట. ఇంకా బోనాల తర్వాత అక్కడ అమ్మవారి దగ్గరే బోనాలు పెట్టేసి మళ్ళీ నైట్ అక్కడే ఉంచేసి మార్నింగ్ వచ్చి తీసుకెళ్తామండి బోనాలు అయితే. ఇంకా ఇలా అయితే బోనాల పండుగ జరిగిందనమాట. చాలా బాగా అనిపిస్తుందండి. అమ్మవారిని తీసుకుని వెళ్తారనమాట. అక్కడ నుండి అమ్మవారిని తీసుకుని అందరు ముందు అమ్మవారు ఉంటుంది, వెనకాల బోనాలు అనమాట. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ దిగామండి వదిన వాళ్ళతో. అందరం కలిసి ఇలా అయితే దిగాము. ఇలా అయితే ఉందండి బోనాల పండుగ. అందరికీ నా వీడియో నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఓకేనండి, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుస్తాను జ్యోతక్క ముచ్చట్లతో. బాయ్ అండి.